హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. నా వ్యూవర్స్ అందరికీ దివాళీ శుభాకాంక్షలు. నిన్నేదైతే ఎపిసోడ్ జరిగిందో అందులో ఎవరిని ఎలిమినేట్ చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ముందు నుంచే చెప్పాను. 3 డేస్ బిఫోర్ కూడా నేను ఒక షార్ట్ పెట్టాను దానికోసం. బర్నీ బంధాలు బొంద పెడతాయి అని చెప్పాను నేను ఆయనకి, బర్నీ గారికి. బట్ అదే జరిగింది. ఎందుకంటే ఎవరైతే దివ్య వచ్చారో నెంబర్ 1 పొజిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో టాప్ 5 లో మీరు ఉంటారని చెప్పిన బర్నీ గారు ఈ రోజు ఎలిమినేట్ అవడానికి కారణం ముఖ్యంగా ఏదంటే ఆయన బంధాలు. ప్రతి ఒక్కరు ఆయన గేమ్ పరంగా ఆడొచ్చు, గేమ్ పరంగా నిజంగా ఆ లీడర్ బోర్డ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. ప్రతి విషయంలో కూడా ఆయన బెస్ట్ ఇచ్చారు. బట్ బంధాల వల్ల ఆయన వెనకపడుతున్నారు. వెనకపడడం అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఇది ఉండాలి. ఒకళ్ళ మీద కొంతమంది ఏ విధంగా సంజన గారి మీద గట్ట అరుస్తున్నారు, దివ్య గారి మీద కానీ తనూజ గారి మీద గట్ట అడట్లేదు. అండ్ ఇదే విషయాన్ని నేనైతే చెప్తాను, ఇదైతే కరెక్ట్ గా ఎలిమినేషన్ కదా. ఎందుకంటే ప్రతిసారి ఒక పండగ రోజు మాత్రం నో ఎలిమినేషన్ అని చెప్తారు. ఆల్రెడీ ముందు వీక్ లో ఇద్దరిని ఎలిమినేట్ చేశారు, మన ఫ్లోరా గారి నుండి గట్ట. ఇంకెవరినైతే 2 ఎలిమినేషన్స్ అయ్యాయి, శ్రీజ బట్ ఫ్లోరా గారిది. అలాంటప్పుడు ఈ వీక్ చేయకుండా నెక్స్ట్ ఏదైతే నేను అనుకుంటున్నాను, బర్నీ గారికి ఉన్న శ్రీజాకి రీఎంట్రీ ఇవ్వాలి. శ్రీజ కూడా ఒక విషయాలు నేను చెప్పాను, గేమ్ పరంగా తన బెస్ట్. ఏదైతే ఓవర్ గా మాట్లాడుతుందో అది తప్ప కానీ గేమ్ పరంగా శ్రీజ చాలా వరకు స్మార్ట్ ప్లే. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఒక స్మార్ట్ ప్లేయర్ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఈ రోజు ఇంట్లో వెళ్ళిపోవడానికి ఏది కారణం అంటే మేనేజ్మెంట్ కొంతమందికి ఫేవర్ చేయాలని వీళ్ళిద్దరికి ఎలిమినేట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. వీళ్ళిద్దరికి ఒకప్పుడైతే సోహిల్ గారికి అర్నీ గారికి ఎలాగైతే హరియానా గారికి ఏ విధంగా అయితే ఒక సీక్రెట్ రూమ్ లో పెట్టి పంపించారో అలాగే ఈసారి వాళ్ళిద్దరికి పెట్టి ఒక ఛాన్స్ ఇవ్వాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఒక స్మార్ట్ ప్లేయర్ ఇలా అంత విధంగా ఎందుకంటే అంత గట్టిగా ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఇంట్లో గట్టిగా ఉంటున్నారు. మాధురి గారు అయిషా గారు ఎందుకు మాట్లాడతారో తెలియదు, మాధురి గారు గొడవడతారు. బట్ వీళ్ళిద్దరు మాత్రం ప్రతి విషయంలో బర్నీ గారు అయితే చాలా వరకు కంట్రోల్ చేస్తారు. చాలా వరకు కంట్రోల్ చేసి ఇంట్లో గొడవలు లేకుండా ఒక పెద్ద మనిషిగా బంధాలు ఉండొచ్చు. బిగ్ బాస్ హౌస్ లో బాండింగ్ లేకపోతే అవ్వదు. బట్ ఆయన గేమ్ ఎక్కడా పోగొట్టుకోలేదు అనే స్టాండ్ మీద ఇప్పుడు వరకు కూడా ఉన్నారు. అండ్ వచ్చి శ్రీజ కూడా తన ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తుంది. అండ్ శ్రీజ గేమ్స్ పరంగా బెస్ట్. ఎంత బెస్ట్ అంటే శ్రీజ ఉందంటే మిగతా వాళ్ళు భయపడతారు, అంత విధంగా తను ఇన్ఫ్లుయెన్స్ చేసింది బర్నీ గారు. అలాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఒక స్మార్ట్ ప్లేయర్ పోయారంటే ఈ రోజు నాకు అర్థం కావట్లేదు. అసలు బిగ్ బాస్ మేనేజ్మెంట్ మాత్రం కొంతమంది ఫేవర్ చేస్తుంది. ఈసారి ఆలోచించి వీళ్ళిద్దరు ప్లేయర్స్ ని మాత్రం రీఎంట్రీ ఇవ్వాలని మాత్రం నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఈ విషయాన్ని. ఎందుకంటే ఎవరు ఉన్నారు ఇప్పుడు ఏడ్చిన వాళ్ళు, ఏదో ఒక ట్రయాంగిల్ మెయింటైన్ చేసిన వాళ్ళు హౌస్ లోని, వీళ్ళు కాదు ఇలాంటి ఆడిన వాళ్ళు ఉండకూడదా? ఏ విధంగా ఆలోచిస్తుందో తెలియట్లేదు. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.